అంటే 1969 మొదలుపెట్టింది రాజకీయ నాయకులు కాదు, విద్యార్థులు. మాకు ఉద్యోగాలలో తెలంగాణ భూమిపుత్రుల ఉద్యమం అసలు ఒరిజినల్ ఉద్యమం. అది తెలంగాణ రాష్ట్రం కోసం స్టార్ట్ అయిన ఉద్యమం కాదు. మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమము. అది చెన్నారెడ్డి జొర్రే వరకు విద్యార్థుల చేతిలో ఉండే. తెలంగాణ ప్రజాసమితి సబ్జెక్టు కరెక్షన్ ఏమన్నా అన్న చెప్తారు. 11 ఎంపీ సీట్లు నాకు తెలిసి, అప్పుడు 12 ఎంపీ సీట్లు ఉంటే ఒక ఎంపీ సీటు కోల్పోయింది. మరి ఖమ్మమా ఎక్కడో 11 ఎంపీ సీట్లు తెలంగాణ ప్రజాసమితి పేరుతో వచ్చినాయి. చెన్నారెడ్డి గారిని ఎలక్షన్ కమిషన్ 6 సంవత్సరాలు ఆయన అనర్హుడిగా ప్రకటించింది. ఆయన ఏదో కేసులోనో ఏదో తప్పు చేస్తే అప్పుడు ఆయన రాజకీయ నిరుద్యోగి ఉన్నాడు కాబట్టి పాములు పెట్టిన పుట్టలోకి, అప్పుడు చీమలు పెట్టిన పుట్టలోకి పాములాగా వచ్చిండు. అందరూ ఏమనుకుంటారంటే తెలంగాణ ఉద్యమము తెలంగాణ ప్రజాసమితి చెన్నారెడ్డి అనుకుంటారు. అప్పటికి ముచ్చర్ల సత్యనారాయణ గారి స్ఫూర్తితోటి విద్యార్థులు మల్లికార్జున్ కావచ్చు, కొలిశెట్టి రామదాస్ కావచ్చు, ముఖ్యంగా దానిలో ప్రజలు పాల్గొనలే. స్టూడెంట్స్ వర్సెస్ ఆర్మీ ఫైట్ జరిగింది. నిర్దాక్షిణ్యంగా చంపింది ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ చంపిన పాపం కడుక్కోవడానికే తర్వాత 1974 పార్లమెంట్ యాక్ట్ ద్వారా హైదరాబాద్లో 76 రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ పెట్టింది. తెలంగాణ ఈ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఎన్జిఆర్ఐ కానీ. అయితే ఆర్మీ వర్సెస్ స్టూడెంట్ ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు పోరాటం. ఈ 69 ఉద్యమాలే ప్రపంచంలో చాలా పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది. మేము ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు మహాశ్వేతాదేవి గారిని కలిసినాం. తెలంగాణ ఉద్యమంలో అందరినీ పెద్ద మనుషులు కలిసే టైంలో ఆమె అసలు మీరు తెలంగాణ అనగానే ఇట్లా తెలంగాణ అంటే ఒక మహామంత్రం, మాకు అంత గొప్ప త్యాగాలు చేసిన నేల మీది, మాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పింది.